హలో గైస్, ఈరోజు నేను చేయబోయేది ఎగ్ కర్రీ. ఆయిల్, 2 ఆనియన్స్, 2 టొమాటోస్, ఎండు కొబ్బరి, అవన్నీ కాస్త మగ్గే వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. తర్వాత వాటిని తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మళ్ళీ ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని అందులో కాస్త పసుపు, కారం, ఉప్పు వేసి బాయిల్డ్ ఎగ్స్ వేసి అవి కాస్త బ్రౌన్ కలర్ వచ్చేటంత వరకు వేయించాలి. తర్వాత అదే ఆయిల్లో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి కాస్త మగ్గేటంత వరకు కలుపుకోవాలి. వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని మొత్తం అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఫైవ్ మినిట్స్ కలుపుతూ ఉడికించుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీకి వస్తుంది. అలా ఆయిల్ సపరేట్ అవుతున్న టైంలో కారం, పసుపు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. టూ మినిట్స్ బాగా కలుపుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఎగ్స్ని తీసి అందులో వేసుకోవాలి. మీకు మసాలా ఎగ్ లాగా కావాలి అనుకుంటే అలాగే ఉంచుకోవచ్చు. మీకు గ్రేవీ ఆర్ సూప్లా కావాలి అనుకుంటే అందులో కాస్త వాటర్ పోసుకొని కాసేపు ఉడికించుకొని కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. ఎగ్ కర్రీ రెడీ. చపాతీ ఆర్ రైస్ అండ్ జొన్న రొట్టెతో కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి మరి.